పేరు శేష్ కుమార్. వివరాలకి కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదా సాధ్యమని, దీన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గీదా సాగరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనబడ్డారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గీదా సాగరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కొవ్వూరి శివానందరెడ్డి, ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సెలవు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు రసూల్, సుదర్శన్ రవి, ఉంగరాల శ్రీను, కరిముల్లా, పెద్దారెడ్డి మండలం నుంచి దిలీప్, శ్రీనివాస్, చల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కొవ్వూరి శివానందరెడ్డి గారు పనిచేసి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకంతో రాష్ట్రం దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమనేటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి వారికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మహిళా దిలీప్ గారు, కాయకాకుల శ్రీనివాస్ గారు, చల్లా మహేష్ బాబు గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరటం జరిగింది. వీరందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే దేశానికి రక్షణ, యువతకి ఉద్యోగావకాశాలు వస్తాయి, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుద్ది. అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయటం, అమరావతి రాజధానిని నిర్మించడం అనేది, అలాగే ఏవైతే విభజన చట్టంలో హామీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేరాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక సంకల్పంతో, ఒక నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉంది. మరి ఈ విషయం మీద కొవ్వూరి శివానందరెడ్డి గారు మాట్లాడతారు. ఓకే, నమస్కారం అందరికీ, సోదరులందరికీ నమస్కారం. నేను గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశా. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 1995 వరకు పనిచేశా. దాంట్లో ప్రజలకు రాజకీయ జోక్యం ఎక్కువయ్యి ప్రజలకు మేలు చేసే అవకాశం లేక బయటకు వచ్చేసా. తర్వాత వ్యవసాయం చేసుకుంటా ప్రకాశం జిల్లాలో పొలం కొనుక్కొని
జీవనాధారంగా నేను జీవనం సాగిస్తున్న సమయంలో 2013 మన రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి నేను బాధపడి మనలాంటి రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండకుండా పక్క నుండి ఎవరి పనులు చేసుకుంటూ ఉంటే రాజకీయాలు ఇట్లాగే ఉంటాయని చెప్పేసి అప్పుడు రాజకీయంగా మోడీ గారి మీద అప్పుడు ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనైతే రాష్ట్రానికి మేలు జరుగుద్ది చేయగలడని నమ్మకంతో అప్పట్లో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన తర్వాత ప్రధాని అయ్యారు, 2 సార్లు ప్రధాని అయ్యాడు. కానీ విభజన మనకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు అయితే అట్లాగే ఉండిపోయిన అన్నీ పూర్తిగా నెరవేర్చలేకపోయారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విభజన హామీల మీద పోరాటం చేయలేదు. ఆయన స్వార్థ ప్రయోజనాలు ఆడుకున్నాయి. సరే, తర్వాత వైఎస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా ఈ విభజన హామీల గురించి గట్టిగా పోరాడలేదు. ఏపీకి ఈ సంక్షేమ పథకాల పేరుతో అరాకొర ఏదో జరుగుతుంది తప్ప పూర్తి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ విభజన హామీలన్నీ పూర్తిగా ఉంటే కానీ ఏపీ అభివృద్ధి జరగదనేది నా నమ్మకం. సరే, బీజేపీలో ఉండి ఇంతకాలం చూసే రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప పొత్తుల కోసం పదవులు పొందాలనో లేకపోతే వాళ్ళకి ఇంకేదో ప్రయోజనాల కోసం అటు బీజేపీ పార్టీని వాళ్ళు బలోపేతం చేయడానికి ప్రయత్నించరు. ఇటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలని నేను గ్రహించి సరే అయితే మనకి అప్పుడు విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ మనకి అన్ని హామీలు ఇచ్చింది. ఈ పార్టీ అయితేనే ఈ హామీలన్నీ నెరవేర్చగలిగి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం పడుతుందనే ఉద్దేశంతో నేను గట్టిగా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ విభజన హామీల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి పనిచేయడానికి నేను కృతనిశ్చయంతో ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. ఎవరు ఏ పార్టీలో చేరినా వైఎస్ఆర్ పార్టీకి నష్టం ఉండదని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఉన్నంత వరకు మాకు తిరుగులేదని వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కొంతమంది నాయకులు కూడా వైసీపీకి చేరే అవకాశాలుగా ఉన్నాయి, షర్మిల కోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. నేను చెప్పా కదమ్మా నేను మీడియా అంటే ఏం లేదు సార్, అంటే షర్మిల గారిని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వైసీపీ నుంచి సీట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చేరే అవకాశం అని అంటున్నారు. ఎవరు ఎక్కడ చేరినా వైసీపీ పార్టీ బలం, వైసీపీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు, సంక్షేమ పాలన మాకు తోడుగా నిలబడతాయి. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా మాకు అండగా నిలబడతారు. మళ్ళా రాబోయే రోజుల్లో జగన్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా. పోనీ అమ్మా, ఆయనకి సీటు ఇవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీసీలకు ఇవ్వడం కోసం మాట్లాడాల్సి వచ్చింది. దానికి ఆయన ఏదైనా మనస్తాపం చెప్పి పోతానంటే పోనండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు, ఇంకా చాలా చోట్ల కూడా పోతున్నారు ఒకరిద్దరు. పోయినందువల్ల మాకేం నష్టం లేదు. కాకపోతే ఎవరిని పోగొట్టుకోవాలని మాకు లేదు. వాళ్ళకి ఏదో ఒక స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది మార్పు చేర్పుల్లో భాగంగా. అయినా సరే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత అభిమానం కొద్దీ వాళ్ళు పోతున్నారేమో. ఆ విషయం వాళ్ళకే. అంటే వైసీపీ నుంచి 5 మంది వారసులకి అవకాశం ఇస్తున్నారు. ఈసారి ఒంగోలు ఎంపీగా మీ వారసులు రంగంలో ఉన్నారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేయడానికి మేము ఉంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటం మా కార్యక్రమం. ప్రకాశం జిల్లా సమీకరణలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంకేమన్నా మార్చే అవకాశాలు ఉన్నాయా? నేను సిద్ధారామరావు తనని కానీ సిద్ధారామరావు గారిని కూర్చోబెట్టి మాట్లాడుతూ సమాచారం ఒంగోలు టికెట్ విషయంలో మార్పులు చేర్పుల విషయంలో, కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.
ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సుమారుగా 35 నియోజకవర్గాల్లో మార్పులు చేయటం జరిగింది. అందులో చాలామందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది, చాలామందిని వేరే నియోజకవర్గాలు మార్చడం జరిగింది. ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా, పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారు. సార్, జిల్లాలో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు, ఎక్కువ అలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి ప్రచారాలు వస్తున్నాయి సార్. ఏమో ఆల్రెడీ 2-3 కాన్స్టిట్యూన్సీల్లో మార్చారు కదా. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు జిల్లాలో మీ సంబంధించిన అంశాలనే పెట్టుకున్నారని చెప్పి అదొక సోషల్ మీడియా మధ్య కూడా కొంచెం ఒక వైసీపీ నాయకులు కూడా అన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ నాతో కలిపి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునేవాళ్ళు, కానీ నాకంటూ సొంత అభిమానులు, ఇంకొకరికి సొంత అభిమానులు ఉండే పరిస్థితులు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఆదేశిస్తే అట్లా పనిచేయడానికి మేమంతరం నిరంతరం కలిసి పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కదలి రా అని చెప్పి ఒక చిన్న పవన్ కళ్యాణ్ కానీ అందరూ కలిసి ఒక చిన్న లోగో ఆవిష్కరించారు. ఈరోజు సర్పంచ్లతో సమావేశం పెట్టి పార్టీకి అతీతంగా అంటే జగన్ రెడ్డి మీద ఇలాగా సర్పంచ్ నిధులన్నీ సోహాజం దాని మీద మీటింగ్ పెట్టినారు. అంటే ఏ విధంగా మీరు దాన్ని? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని కదిలిరా అని పిలిచినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు 19 ఎలక్షన్లో అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కామెంట్ చేశారో అవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలి. మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అని ఆయన ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాక కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన సాగించిన ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా అదే ధీమాతోటి మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలను అభ్యర్థులు గెలిచేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సార్, ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో ఒక పేక్ వాత ఒకటి వచ్చింది. అంటే మాగుంట కానీ, ఇటు బాలినేని కానీ, ఇటు సిద్ధారావు కానీ, కన్నం బలరాం కానీ అసలు వైసీపీ పార్టీలో ఉండరా అని. అవన్నీ నన్ను ఎందుకు అడుగుతాము? నువ్వే చెప్తున్నావు. సోషల్ మీడియాలో వచ్చిన అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడికి బుద్ధి పుడితే వాడు సోషల్ మీడియాలో వాడు ఇష్టం వచ్చినట్టు పెడుతుంటాడు. మీడియాలో కూడా ఈరోజు ఎట్లాంటి రాద్ధాంతాలు రాస్తున్నారో చూస్తున్నారు. అట్లాంటిది ఇంకా సోషల్ మీడియాని పట్టుకొని రోజు మనం డిబేట్ చేసుకుంటూ పోతే దేర్ ఇస్ నో ఎండింగ్. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు లేనా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు చేస్తానే ఉన్నా. పోయిన 19 ఎలక్షన్స్ వరకు ఉదయ గోదావరి జిల్లాలో చేశా. ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ బాధ్యతలు చేస్తానే ఉన్నా. పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు అప్పచెప్తే చేయటానికి మేము ఉండేది. ఎవరు ఎక్కడ చేరినా వైసీపీకి నష్టం ఉండదు అని పదే చెప్తూనే ఉన్నా. వైసీపీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి పాలన సాగిస్తున్నారో, మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఆ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల వాళ్ళు మాకు తప్పకుండా అండగా ఉంటారు. ఎవరు ఏ పార్టీలో చేరినా మేము భయపడాల్సిన పని లేదు. ఓకే. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.